బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. ఒక జియో కూడా నిన్న నైట్ రిలీజ్ చేశారు. అది ఏంటంటే, ఒక పేదవారి కళ అంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలి అనేది, ఒక సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కళ. అందులో భాగంగా చాలా మంది కామెంట్లు అడుగుతా ఉన్నారు, అన్న మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఎంత లోన్ ఇస్తున్నారు, అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఎంత ఇస్తున్నారు, అంటే అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, టోటల్గా ఎంత అమౌంట్ ఇస్తున్నారు, ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే ఎంత ఆర్థిక సహాయం చేస్తున్నారు ఒక ఇంటికి అని చాలా కామెంట్లు అడిగారు. మొదటివరంటే పర్టికులర్ అఫీషియల్ జియో లేకపోవడం వల్ల మనం చెప్పలేకపోయాం. ఇప్పుడు నిన్న నైట్ ప్రభుత్వం ఒక జియో రిలీజ్ చేసింది. ఆ జియోలో మనకి ఒక ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎంత లోన్ ఇస్తుంది అనేది క్లియర్ అందులో ఇవ్వడం జరిగింది. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాకుల భాగంగా మనకి ఇక్కడ ఒక 4 రకాలుగా ఆర్థిక సహాయం చూసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ కింద IHSL అంటే ఇండివిజువల్ లిటరీకి సంబంధించి ఒక 12,000, అదేవిధంగా మనకి డోక్రా నుంచి సమ్ అమౌంట్, అదేవిధంగా మనకి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద అంటే ఓవరాల్గా మనకి అమౌంట్ ఈ విధంగా వస్తుంది. అంటే మొత్తం చెప్పాలంటే 2,39,000 రూపాయలు వస్తుంది. అది ఎవరు ఎంత వాటా వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఒకసారి మీరు చూసినట్లయితే స్క్రీన్ కూడా చూపిస్తా ఉన్నాను నేను. ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది మీకు తెలిసిందే, 2,39,000 ఆ జియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో మనకి ఇక్కడ కేంద్రం వాటా అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటా చూసినట్లయితే డైరెక్ట్గా వాటా అంటే డైరెక్ట్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎంత ఇస్తుంది అంటే కేంద్రం 72,000, రాష్ట్ర ప్రభుత్వము 48,000. ఓకేనండి. అదేవిధంగా మనకి ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి లోన్ ఇస్తారు. లోన్ అనేది 80,000 రూపాయలు. ఓకేనండి. 80,000 రూపాయలు. మీరు ఒకసారి చూసినట్లయితే పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 యూనిట్కి ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం 72,000, రాష్ట్ర ప్రభుత్వం 48,000 అన్నాం కదా. ఆ రెండు కలిపితే అక్కడికి 1,20,000 రూపాయలు. ఓకేనండి. అక్కడికి 1,20,000 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 1,20,000 రూపాయలు. ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి అంటే డ్వాక్రా సంఘాల నుంచి మనకి 80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. 3% వడ్డీ రేట్. అంటే మనకి ఇక్కడ పావల వడ్డీకే ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. 80,000 రూపాయలు తిరిగి పే చేయాలా అంటే పే చేయాలి. ఎందుకంటే మీరు అక్కడ మీకు డ్వాక్రా నుంచి లోన్ రూపంలో వస్తుంది, బట్ పావలా వడ్డీకి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ 80,000 రూపాయలు మనం అక్కడ పే చేయాలి తిరిగి. సో అలాగే మనకి ఉపాధి హామీ కింద 90 రోజులు లేబర్ ఛార్జెస్ ఉంటాయి కదా, లేబర్ ఛార్జెస్. సో 90 రోజులకు గాను మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత అంటే 16,200 రూపాయలు. అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం వాటా 10,800 రూపాయలు. ఏదండి ఇది? MG నరేగా అని చెప్పుకుంటాం కదా. సో దానికి సంబంధించి ఉపాధి హామీ పథకాలకి 90 రోజులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 16,200 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 10,800 ఇస్తుంది. టోటల్గా 27,000 రూపాయలు. ఏదండి? లేబర్ ఛార్జెస్ అని చెప్పొచ్చు. ఓకేనండి. అదేవిధంగా టాయిలెట్కి సంబంధించి దీనికి మనం స్వచ్ఛ భారత్ మిషన్ కింద IHSL ఇండివిజువల్ లిటరీన్స్ అని చెప్తాం కదా. సో హౌస్ హోల్డ్ లిటరీకి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వం వాటా 7,200, అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా 4,800, మొత్తం కలిపి 12,000 రూపాయలు. అంటే ఇక్కడ 12,000 రూపాయలు దేనికి వస్తుందంటే లిటరీన్స్కి 12,000 రూపాయలు వస్తుంది. ఓకే, టాయిలెట్స్ నిర్మించుకోవడానికి. ఓవరాల్గా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఓవరాల్గా చూసినట్లయితే యూనిట్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం 95,400 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వము 63,600 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే 2,39,000 రూపాయలు మనకి 2,39,000 రూపాయలు మనకి ఒక ఇల్లు నిర్మించుకోవడానికి అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు యూనిట్ విలువ నిర్ణయించడం జరిగింది. అది అఫీషియల్ జియోతో సహా ఉంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ అడిగే కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ దీన్ని ఎవరికి వర్తిస్తుంది ఈ స్కీమ్ అని అడుగుతూ ఉంటారు. ఇది 2024-2025 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు ఈ ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం ఉంది. ఎంతంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరానికి అమల్లో ఉంటుంది ఈ స్కీము. ఓకేనండి. కన్వర్జెన్స్ అంటే ఉపాధి హామీ, స్వచ్ఛ భారత్ సంబంధించి నిధులు కూడా అనుసంధానం చేయడం జరిగింది. మీకు తెలిసిన డ్వాక్రా నుంచి 80,000 రూపాయలు అప్పిస్తున్నారు. మనకి ఇక్కడ ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అమలు చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలా. ప్రధానమంత్రి 2.0 కింద ఒక యూనిట్ కాస్ట్, ఒక ఇంటికి నిర్మించుకోవడానికి ఇచ్చే లోన్ అని చెప్పొచ్చు. సో అంటే ఓన్లీ 80,000 రూపాయల లోన్, మిగతాదంతా బెనిఫిటే. అంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఆ డ్వాక్రా నుంచి వచ్చిన 80,000 రూపాయలు మాత్రం మీకు తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్
మనకి ఉపాధి హామీ కింద మీకు 90 రోజులకి సంబంధించి అది కూడా మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. సో, ఓవరాల్‌గా చూసినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వము, అటు కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే ఇంటి నిర్మాణానికి ఓవరాల్‌గా రూ. 2,39,000 అని చెప్పి తెలియజేశాము. మనకిక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది మార్గదర్శకాలు అంటే మీరు ఓవరాల్‌గా సార్ ఎవరిచ్చారు అంటే అటు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంటు అలాగే మనకి ఈ యొక్క ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి ఈ కార్పొరేషన్ అటు 2 కూడా అనుసంధానం చేసుకొని ఒక జియో రిలీజ్ చేసినాయి. ఆ జియోలో మరి చాలా మంది కామెంట్స్ పెడతారు ఇది ఎక్కడ అని. సో, జియో కూడా మీకు చూపిస్తా ఉన్నాను. ఈ జియో ప్రకారం మీకు రూ. 2,39,000 ఒక యూనిట్‌గా ఒక ఇంటికి ఇవ్వడం జరుగుతా ఉంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసినట్లయితే మీ గ్రామంలో అయితే ఇంజినీరింగ్ అసిస్టెంట్, అర్బన్‌లో అయితే ఎమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు. గ్రామ వార్డ్ సచివాలయాల్లో. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీకు గ్రామ వార్డ్ సచివాలయాన్ని సంప్రదించితే సరిపోతుంది. చాలా మంది ఉన్న కామన్ డౌట్ ఎవరిని సంప్రదించాలి? యెస్, గ్రామాల్లో అయితే ఇంజినీరింగ్ అసిస్టెంట్, అర్బన్ అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇమ్యూనిటీ సెక్రటరీ వీళ్ళుంటారు. వీళ్ళకి మీరు అప్లికేషన్స్ దరఖాస్తు మీరు ఇచ్చినట్లయితే మీరు మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో చెక్ చేస్తారు. గతంలో మీరు హౌసింగ్ లోన్ తీసుకున్న, ఇంటి నిర్మాణానికి సంబంధించి హౌసింగ్ లోన్ తీసుకున్నాం, లేదా మీకు ఈ పక్కా ఇల్లు ఉన్నా మీరు ఈ స్కీమ్‌కి అనర్హులు అవుతారు. మీకు తెలిసిందే. సో, దీన్ని మీరు అర్థం చేసుకొని మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ వారిని కలిసినట్లయితే మీ అప్లికేషన్స్‌ని ఫార్వర్డ్ చేస్తారు. సో, ఏ గ్రామ వార్డ్ సచివాలయంలో అప్లై చేయాలంటే మీ రేషన్ కార్డ్ ప్లస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్న గ్రామ వార్డ్ సచివాలయాలు అప్లై చేయాలి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ కాదండి. మీ పర్మనెంట్ అడ్రస్, నాట్ టెంపరరీ అడ్రస్. మీరు ఉద్యోగం కోసం ఎక్కడికో వచ్చారు, అర్బన్‌లో ఉన్నారు. అక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే మీకు అక్కడ రెసిడెన్సీ ఉండాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి, రేషన్ కార్డ్ కూడా మీరు ఇక్కడ కలిగి ఉండాలి. అంతే తప్ప అది అది మీ టెంపరరీ. ఏదో ఉద్యోగరీత్యా లేకపోతే విద్యా పిల్లలకి చదువుల కోసం మీరు పట్టణ ప్రాంతాలకు వలస ఉండొచ్చు. బట్ ఏదైతే మీ పర్మనెంట్ అడ్రస్ ఉందో, మీ రేషన్ కార్డ్, మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఓకేనండి. కాలవాసిన ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ వారిని ఆల్రెడీ తెలియజేసాము. మీకు అనర్హతలు చూసినట్లయితే మీకు తెలిసిందే. గతంలో మీకు పక్కా ఇల్లున్నా, లేదు గతంలో మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నట్ల ఇలాంటి ఈ స్కీమ్ వర్తించదని చెప్పి మీకు క్లియర్‌గా తెలియజేస్తా ఉన్నారు. సో, మీకు ఇంకేమైనా ఈ స్కీమ్ మీద సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేశాను. జియో కూడా పక్కా ఉంది. దీని ప్రకారం రూ. 2,39,000 ఇస్తారు. అది కూడా ఒకేసారి ఇస్తారా సార్ అంటే ఒక్కసారి ఎవరెవరండి? అంటే ఒకేసారి 2,39,000 మన చేతికి ఇచ్చేస్తారా అంటే ఆ విధంగా ఒకేసారి 2,39,000 బై హ్యాండ్ ఓవర్. మీకు ఇది మీ హౌస్ బీబీఎల్, బిఎల్, ఆర్ఎల్, ఆర్సీ ఏవైతే మీకు స్టేజెస్ వైజ్‌గా ఇంటి నిర్మాణం జరుగుతుంది కదా! సో, టాయిలెట్ కట్టినప్పుడు ఫోటోస్ తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. ఖచ్చితంగా ల్యాండ్‌ని జియో ట్యాగింగ్ చేస్తారు. మీ హౌస్ కన్‌స్ట్రక్షన్ అయినప్పుడు జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ కంపల్సరీ. మీరు ఇంటి నిర్మించుకుని దశల వారీగా ఇంటి నిర్మించుకున్నట్లయితే దశల వారీగా మీకు అమౌంట్ జమ చేస్తా ఉంటారు. అది కూడా మనకి గవర్నమెంట్ ఈ 2,39,000 ఏ విధంగా మీకు శాంక్షన్ చేస్తారనేది పర్టిక్యులర్‌గా మళ్ళీ మీకు సర్క్యులర్ వస్తుంది. 2,39,000 ఫైనల్ అయింది. అందరికున్న డౌట్ అదే కదా! సో, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 గ్రామీణ కింద ఎంత అమౌంట్ ఇస్తారు? రూ. 2,39,000. ఇది దశల వారీగా ఇస్తారు. ఎంత అమౌంట్ ఇస్తారనేది రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన దాన్ని బట్టి మనం తెలియజేస్తాం వీడియోలో. ఓకే. నా డౌట్స్‌ని కామెంట్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి.